గోదావరి ఫేజ్ 2 కు సర్కార్ గ్రీన్ సిగ్నల్. హైదరాబాద్ లో తాగునీటి అవసరాల కోసం 2030 నాటికి మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి 15 టీఎంసీల నీటిని తరలించేందుకు 5560 కోట్లు మంజూరు చేస్తూ గోదావరి ఫేజ్ 2 పనులకు ప్రభుత్వం అనుమతించింది. ఇక్కడ గోదావరి ఫేజ్ 2 హైదరాబాద్ కు తాగునీరును కేశవపురం రిజర్వాయర్ నుంచి తీసుకొస్తామని చెప్పారు. ఆడ భారీ కుంభకోణం జరిగింది కేశవపురం రిజర్వాయర్ లో. 1-2 డేస్ లో మీకు వివరాలన్నీ చెప్తా. ప్రాజెక్టు అక్కడ రిజర్వాయర్ కట్టాలని నిర్ణయం తీసుకున్నారు. భూసేకరణ కోసం కొంత డబ్బులు ఇచ్చిన తర్వాత కాంట్రాక్టర్కు డబ్బులు ఇచ్చిరు. సడన్ గా రిజర్వాయర్ మాయమైంది. ఈ కాంట్రాక్టర్కి ఇచ్చిన పైసలు ఎటుపోయినాయి? ఈ కాంట్రాక్ట్ సంస్థ ఎవరు, ఏం కథ అనేది మీకు వివరాలు మీకు అంది. గోదావరి ఫేజ్ 2 కు సర్కార్ గ్రీన్ సిగ్నల్. హైదరాబాద్ లో తాగునీటి అవసరాల కోసం 2030 నాటికి మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి 15 టీఎంసీల నీటిని తరలించేందుకు 5560 కోట్లు మంజూరు చేస్తూ గోదావరి ఫేజ్ 2 పనులకు ప్రభుత్వం అనుమతించింది. ఇక్కడ గోదావరి ఫేజ్ 2 హైదరాబాద్ కు తాగునీరును కేశవపురం రిజర్వాయర్ నుంచి తీసుకొస్తామని చెప్పారు. ఆడ భారీ కుంభకోణం జరిగింది కేశవపురం రిజర్వాయర్ లో. 1-2 డేస్ లో మీకు వివరాలన్నీ చెప్తా. ప్రాజెక్టు అక్కడ రిజర్వాయర్ కట్టాలని నిర్ణయం తీసుకున్నారు. భూసేకరణ కోసం కొంత డబ్బులు ఇచ్చిన తర్వాత కాంట్రాక్టర్కు డబ్బులు ఇచ్చిరు. సడన్ గా రిజర్వాయర్ మాయమైంది. ఈ కాంట్రాక్టర్కి ఇచ్చిన పైసలు ఎటుపోయినాయి? ఈ కాంట్రాక్ట్ సంస్థ ఎవరు, ఏం కథ అనేది మీకు వివరాలు మీకు అంది. అందరికీ శరార్థులు. పెన్నుతో మీకు మంచి సోపతుందా? తెలంగాణ యాసలో ముచ్చట్లు రాయడం మీకు తెలుసా? మీలాంటోళ్ళని ఎత్తుకుతుంది మా క్యూ న్యూస్. మరి ఆలస్యం చేయకుండా మాకు ఫోన్ చేయండి. 8688892608. లైక్ చేయండి.